హలో ఫ్రెండ్స్, మనం మొబైల్లో ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నప్పుడు తెలుగు టెక్స్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మొబైల్లో తెలుగు ఫాంట్స్ అనేవి ఉండవు. అలాంటప్పుడు మనం మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి, మనకు తెలుగు ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ నేను తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నా. అందుకోసం కింద కనిపిస్తున్న టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని నాకు కావలసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో నేను ఇది తెలుగులో ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నా. పైన రైట్ క్లిక్ చేసిన. ఇక్కడ ఈ ఫాంట్ నాకు నచ్చలేదు, నాకు వేరే ఫాంట్ కావాలి. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే కింద అన్ని ఇంగ్లీష్ ఫాంట్స్, హిందీ ఫాంట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు తెలుగు ఫాంట్ కావాలి. దానికోసం మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది ఇక్కడ వస్తుంది. అది ఎలా చేయాలంటే, మీ బ్రౌజర్లో తెలుగు ఫాంట్స్ ఫ్రీ అని టైప్ చేయండి, లేదా తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సెర్చ్ కొడితే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు సిలికాన్ ఆంధ్ర అనే వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్ని తెలుగు ఫాంట్స్. ఇవి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, దుర్జాటి అనే ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఎలా టైప్ చేయాలా అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నా. ఈ టెక్స్ట్ అనేది నాకు దుర్జాటి అనే ఫాంట్లో కావాలి. సో అందుకోసం ఇక్కడ సిఆల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకొని కింద మీకు థర్డ్ వన్ మై ఫాంట్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకొని పైన యాడ్ ఫాంట్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. యాడ్ ఫాంట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మేము డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫాంట్ నేమ్ అనేది వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు దుర్జాటి మీద క్లిక్ చేస్తే చూడండి, మనకు ఆ ఫాంట్లో ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చింది. సో అలానే నేను ఈ రామభద్ర అనే దాన్ని కూడా నేను ఇలాగే యాడ్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.